క్రీస్తు పేరట ఈ మంగళవారపు ఉదయకాలమున మీకు నా శుభము, వందనాలు, దైవాశీర్వాదములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న మా ఆత్మీయులకు నా శుభాభివందనాలు, దైవాశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఒక మంగళవారపు దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా ఆ దేవుని సన్నిధి మనతో ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తరువాత మనం ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటాం. కొందరు చదవడానికి తీరిక దొరకదు, సమయం కూడా దొరకదు అంటూ ఉంటారు. అయితే ఈ ఉదయకాలమున బైబిల్ గ్రంథ విభజనను మీకు వివరించాలని, బైబిల్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, దేవుడు బైబిల్ను ఏ విధంగా వ్రాయించాడో మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక ప్రార్థన తరువాత శ్రద్ధగా బైబిల్ గ్రంథ విభజనను వివరిస్తుండగా మీరు వినాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మా దేవుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ప్రభు, మేము గర్భవాసిగా ఉన్నప్పటి నుండి మాకు ఆధారము మీరే, మా జీవము మీరిచ్చినదే, మా జీవితము మీరిచ్చినదే, మా జీవనాధారము కూడా మీరిచ్చినదే, మాకున్నవన్నీ మీరిచ్చినవే. ఎంత గొప్ప దేవుడవు నీవు, మీకు స్తోత్రాలు నాయనా. మాకున్నవన్నీ మీరిచ్చినవే. ఈరోజు మేము సజీవులముగా ఉన్నామంటే ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యము, ఆయుష్కాలము కూడా మీరిచ్చినదే. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. అవును తండ్రి, ఈ లోకములో పుట్టిన తరువాత ఎంతోమందిని దేవుళ్ళుగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు. కానీ మేము పుట్టినది మొదలుకొని మా దేవుడవు మీరు మాత్రమేనని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీకే ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మమ్ములను పుట్టించింది మీరే కాబట్టి. కానీ ఇది తెలుసుకోక అజ్ఞానముతో అంధకారములో ఉండిపోయిన వారిని మీరు ఈ ఉదయకాలమున జ్ఞాపకము చేసుకున్నామని, అంధకారము నుండి, అజ్ఞానములో నుండి విడిపించి కాపాడమని, నిజదేవుడవైన మీ వైపుకు త్రిప్పుమని ప్రార్థిస్తున్నాము. పరలోక మార్గములో పయనించే భాగ్యమును వారికి ప్రసాదించమని కోరుకుంటూ ఉన్నాను. తండ్రి, కొంతమందికైతే డబ్బే దేవుడు, మరి కొంతమందికి వారి కడుపే దేవుడు. వారికి జ్ఞానోదయము కలుగును గాక. దయగలిగిన మా తండ్రి, వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, మిమ్మను దేవుడుగా కలిగిన మేము ధన్యులము నాయన. అట్టి ధన్యత లేని వారికి దయచేయమని కోరుకుంటున్నాను. మమ్మును బట్టి మీ నామమునకు మహిమ కలిగే జీవితము మాకు, మా బిడ్డలకు సదా తోడై ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. పాపములో పడకుండా మమ్మలను ఆత్మీయంగా మరింత బలపరచమని ప్రార్థిస్తున్నాం. అపవాదిని ఎదిరించే శక్తిని నాయన వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాము. తండ్రి, నిజదేవుడవును నిత్యుడవగు తండ్రివి, మిమ్మునే నిత్యము స్తుతించి ఆరాధించున్నట్లుగా యేసయ్య రాకడ ఆలస్యమైతే రాబోయే రోజులలో మమ్మను బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాము. దేవా, మీకే వందనాలు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ఒకరికి ఒకరు ద్వేషించుకునే స్వభావము, ప్రేమ, కరుణ, దయ, జాలి లేకపోవడము చూసి బాధపడుతూ ఉంటున్నాము. దేవా, అటు వారికి ద్వేషించే స్వభావము నుండి ప్రేమించే గుణము వారు కలిగి ఉందురుగాక. ప్రేమ, కరుణ, దయ, జాలి ఒకరికి ఒకరు కలిగి ఉందురుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాము. అన్యుల మధ్య మీకు మహిమకరముగా జీవించే ఆ ప్రవర్తనను మాకు ప్రసాదించమని, అటువంటి బుద్ధిని మాకు పుట్టించమని ప్రార్థిస్తున్నాం. మనుషుల కొరకు మరొక మనుషుని ద్వేషించువారిగా కాక, దేవుని కొరకు పాపాన్ని ద్వేషించే వారముగా ఉండునట్లు అట్టి మనసు ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి కలిగి ఉండే ధన్యతను ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాలమున నాయన మా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. విదేశాలలో ఉద్యోగాల కొరకు వెళ్ళి అక్కడే ఆయన వివాహములు చేసుకొని స్థిరపడ్డ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి.
అక్కడ ఆ ప్రాంతంలో వారికి ఏ లోటు లేకుండా సహాయం చేయండి. దేవా మీకే స్తోత్రాలు. మా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మా ఆత్మీయ బిడ్డలను దీవించండి. వారి చేతి పనులను ఆశీర్వదించండి. దేవా మా దేశమును రక్షించండి, స్వస్థపరచండి. మీ కృప చూపించి శత్రువుల దేశము నుంచి మా దేశమును కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కష్టాలు, కష్ట నష్టాలు, ఆర్థికలేమి, అనారోగ్యాలు, నెమ్మది లేకపోవట, శోధన, సమస్యలు, శత్రుత్వము, ఇలా అనేక సమస్యల చేత చుట్టబడి ఉన్నటువంటి వారిని నాయన ఈ సమస్యలను చుట్టుముట్టి ఉండగా వారిని విడిపించమని, విజయమును మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిగా బ్రతకాలి అనే ఆశ ఉన్నా పాపపు ఆకర్షణ నుండి విడుదల పొందలేని బలహీన స్వభావం కలిగిన వారికి మీరే సహాయము చేయుదురుగాక. ప్రభు మీ వాక్యముతో వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాము. మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని మా ఎదుట అన్య జనులు మిమ్మును కొనియాడే విధముగా మీ మహిమను మా ఎడల చూపమని బ్రతిమలాడుతున్నాము తండ్రి. సహాయం చేయండి. మీరు అక్కడ వరకు విశ్వాసము వీడక, పాపము వైపు చూడక, మీ సహవాసములో గడుపుట మాకు దొరికిన గొప్ప భాగ్యము. ఇట్టి భాగ్యము మా బిడ్డలకును సదా మీరు దయచేయండి. మానక ఉండునట్లు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి ప్రార్థనలో మిమ్మను వేడుకునే భాగ్యమును మాకు ప్రసాదించమని కోరుకుంటూ ఉన్నాం. నాయన ఈరోజు ఎందరైతే ప్రార్థన ద్వారా ఉద్యోగ విషయంలో ఇంటర్వ్యూకి వెళుతున్నారో వారికి సహాయము దొరుకునుగాక. హాస్పిటల్స్కి వెళుతున్న వారికి డాక్టర్స్ దగ్గర మీ కార్యములు జరుగునుగాక. వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ సహోదరిని సహోదరులను దీవించండి. ఆయా ఉద్యోగ విషయాలలో ఉంటున్న వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాతోటి దైవ సేవకురాలను వారి కుటుంబాలను, సంఘములను దీవించండి. స్వార్థకు వ్యతిరేకులను మార్చండి. సంఘ కార్యక్రమాలకు వ్యతిరేకులను మార్చండి. మార్పు అనేది మీ దగ్గర నుండే నాయన జరుగుతుంది కనుక కార్యం జరిగించి మీరు మహిమను పొందుకనమని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఎంతోమంది భార్యాభర్తలు నిత్యము గొడవ పడుతూ సమాధానం లేక సంతోషము కరువైపోయి జీవిస్తున్నారు. అలా ఎంతమంది భార్యాభర్తలు గొడవలతో జీవితము గడుపుతూ ఉన్నారో వారి కుటుంబాలలో నెమ్మది సమాధానము వారికి తోడై ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఒకరి ఎడల ఒకరు తగ్గింపు స్వభావం కలిగి జీవించే ఆ జీవితం మాకు దయచేయమని కోరుకుంటూ, ప్రభు రోజు వాక్యాన్ని ధ్యానించి కలిసి ప్రార్థించుకునేటటువంటి భాగ్యము అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, కుటుంబములో ప్రతి ఒక్కరూ భార్యాభర్తలు కలిగి ఉండే భాగ్యమును దయచేయమని కోరుకుంటున్నాం. యెరూషలేము క్షేమముగా ఉండాలని ఆశీర్వదించండి. ప్రపంచ దేశాలను దీవించండి. మా దేశమును రక్షించండి. ఆయా రాష్ట్రాలలో ఉన్న మా ఆత్మబిడ్డలందరినీ దీవించండి. అప్పుల ఊబిలో ఉన్న వారికి అప్పుల నుంచి విడుదల దయచేయండి. వివాహ వయసు వచ్చిన వారికి సంబంధాలు కుదురుటకు సహాయం చేయండి. చేతుబడుల చేత బంధింపబడిన వారికి విడుదల కలుగునుగాక. దయ్యాల చేత చుట్టుముట్టిబడినటువంటి వారికి దయ్యముల నుంచి విడుదల దయచేయబడునుగాక అని కోరుకుంటున్నాను. పనులలో, ప్రయాణాలలో ఉన్న వారికి భద్రతనివ్వండి, క్షేమమును దయచేయండి. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలను దీవించారు. ఆ దీవెన వారికి సదా తోడుగా ఉంచండి. ఈరోజు నాయన ఉద్యోగాలకు వెళుతూ వస్తున్న సమయంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఎక్కడైతే VBS క్లాసెస్ జరుగుతున్నాయో, వెకేషన్ బైబుల్ నాయన మరి స్కూల్ జరుగుతున్నాయో అక్కడ చిన్నారి బిడ్డలను బలపరచండి. బోధిస్తున్న వారిని బలపరచండి, దీవించమని కోరుకుంటున్నాను. ఈ దినపు దీవెనలతో మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి సదా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 66వ కీర్తన 5వ చరణము. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. ఆమేన్. ఇది ఈరోజు మనకి ఇవ్వబడిన వాగ్దానము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథములో మనకు 66 పుస్తకాలు ఉన్నాయి. అయితే పాత నిబంధన, క్రొత్త నిబంధన అని మనం చూస్తున్నప్పుడు ఈ బైబిల్ గ్రంథ విభజనను మీకు వివరించే క్రమంలో కొన్ని విషయాలు చూద్దాం. ఒకటి, 5 పుస్తకములు అని మనము ధర్మశాస్త్రమును అంటాం. అయితే దీన్ని గ్రీకులో పెంటాట్యూక్ అని పిలుస్తారు.
గ్రీకు భాషలో అయితే 5 పుస్తకములు, తెలుగులో అయితే మోషే ధర్మశాస్త్రం అంటారు. అయితే ఈ మోషే ధర్మశాస్త్రంలోని 5 పుస్తకములు ఏంటివి? పెంటాట్యూక్ ఏంటివి అంటే 1 ఆదికాండము, 2 నిర్గమాకాండం, 3 లేవియాకాండము, 4 సంఖ్యాకాండము, 5 ద్వితీయోపదేశ కాండము. ఇవి పంచకాండములు, మోషే ధర్మశాస్త్రములు అంటారు వీటిని. ఇక రెండవది చరిత్రాత్మక గ్రంథాలు. 1 యెహోషువ, 2 న్యాయాధిపతులు, 3 రూతు, 4 మొదటి సమూయేలు, 5 రెండవ సమూయేలు, 6 మొదటి రాజులు, 7 రెండవ రాజులు, 8 మొదటి దినవృత్తాంతములు, 9 రెండవ దినవృత్తాంతములు, 10 ఎజ్రా, 11 నెహెమ్యా, 12 ఎస్తేరు. ఈ 12 గ్రంథాలు చరిత్రాత్మక గ్రంథాలు. ఇక 3 పద్య భాగములు. 1 యోబు, 2 కీర్తన, 3 సామెతలు, 4 ప్రసంగి, 5 పరమగీతములు, 6 విలాపవాక్యములు. ఇవి పద్య గీతములు 6. ఇక ప్రవక్తలు 4 పెద్ద ప్రవక్తలు వ్రాశారు. 1 యెషయా, 2 ఇర్మియా, 3 ఎహెజ్కేలు, 4 దానియేలు. ఈ 4 పెద్ద ప్రవక్తలుగా పిలువబడ్డారు. ఇక 12 చిన్న ప్రవక్తలు. 1 యెహోషువ హోషేయ, 2 యోవేలు, 3 ఆమోసు, 4 ఓబద్య, 5 యోనా, 6 మీకా, 7 నహూము, 8 హబకుక్కు, 9 జెఫన్యా, 10 హగ్గై, 11 జకరియా, 12 మలాకి. సో ఈ 12 చిన్న ప్రవక్తలు. 39 పుస్తకములు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన లేఖనములు. మనకు కూడా ఇవ్వబడినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథమును శ్రద్ధగా చదువుదాము, దైవాశీర్వాదాలు పొందుదాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. శుభోదయం.